మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 నెలల నుండి నన్ను ఇంటికే పరిమితం చేశారు మీరందరూ. సో మీ కాల్స్ కానీ లేదా మీ డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కావచ్చును. ఒక గత 2 months నుంచి అసలు షూటింగ్ అంటే నాకు భయం అయిపోతుంది. సో వీరు గురుగారు షూటింగ్ రావట్లేదు అని చెప్పి అనడం జరుగుతుంది. సో ఇక ఎట్టకేలకు ఈ యొక్క శనైశ్వరుడు వక్ర దృష్టి గురించి చెప్పుదాము అని చెప్పి రావడం జరిగింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అదేవిధంగా నేను ఒక మాట చెప్తూ ఉంటాను, అందరూ అంటూ ఉంటారు ఆ ఒక్క మాట అని. నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత రాసి పెట్టుకోవచ్చును మీరు 100%. జస్ట్ 41 days కాలేదు, ఒక మంత్ర జప వారికి ఇచ్చి ఉద్యోగము పోయింది అని నా దగ్గరికి వచ్చిన వ్యక్తి ఉద్యోగం మరలా వచ్చింది అని చెప్పి తను మెసేజ్ చేయడం జరిగింది స్టిల్. సో మరొకరు నా భర్త నా మాట వినడం లేదు అని చెప్పి అనుకుంటే వారికి ఒక మంత్రోపదేశం ఇవ్వడం ద్వారా ఒక 21 నుంచి 33 రోజుల లోపే గురుగారు చాలా సంతోషము అని ఆమె మెసేజ్. అంటే నేను ఇప్పుడు 12 రాశులలో అందరూ ఏదో ఉన్నది జరిగింది జరుగుతుంది అనేటువంటిది కాదు, కానీ నా భావం ఏమిటి అంటే నన్ను మీరు నమ్మాలి, అంటే మీ జీవితంలో జరిగింది నేను చెప్పగలగాలి అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఒక విషయం ఏమిటి అంటే శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో పెను సంచలనాలు ఎదుర్కోబోతున్నాయి. ఇది అక్షరాల సత్యం. ఇందులో ముఖ్యంగా ఈ జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకు కూడా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉంటుంది. ఈ వక్ర దృష్టి ద్వారా 12 రాశులలో మేషము నుండి మనకు మీనరాశి వరకు ఎవరికీ బాగాలేదు. ఇక్కడ సిచ్యువేషన్స్ కొందరికే బాగున్నాయి. చాలామంది అనంతపూరు, కడప, బెంగళూరు, బళ్ళారి, విజయవాడ, విశాఖపట్నం ఎక్కడి నుండో వచ్చి మరి నన్ను కలిసి వారి జాతకాలను వారికే షాకింగ్. మీ మదర్ క్యాన్సర్తో మరణించిందా అని చెప్పాను డైరెక్ట్ ఒక పెద్ద యాక్టర్కు. అతను చాలా షాక్ అయిపోయాడు. ఎంతోమంది హాస్పిటల్ దగ్గరికి వెళ్ళా కానీ మీలాగా అసలు కనెక్ట్ కాలేదు. మీ ఎక్స్ప్రెషన్ కానీ, మీరు చెప్పే భావం కానీ, మీ ముఖంలో ఉండే కళ కానీ మాకు బాగా నచ్చి నేను మీతో ఇలాంటి అనుభవాలు ఎన్నెన్నో కూడా ఈ 2 నెలల్లో నాకు జరిగినాయి. కనుక ఈ యొక్క వక్రించినటువంటి గ్రహం ఏదైతే ఉందో దాని పవర్ అనేటువంటిది కోల్పోదు, ఎక్కువ ఉంటుంది. దీని పవరు అంటే మనకు ఒక బూస్ట్ తాగితే ఒక ఎనర్జీ ఎట్లా వస్తుందో అట్లా ఒక ఎనర్జీ అనేటువంటిది వస్తుంది. అయితే ఈ శని వక్ర దృష్టి అనేటువంటిది తన భావాన్ని చెడగొడుతుంది. శని అంటే ఏమిటి? వృత్తికారకుడు. వృత్తిలో మీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. 12 రాశుల వారికి ఎవరికైనా కూడా వృత్తిలో సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే ఇంట్లో హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. అధికంగా డబ్బు ఖర్చు అవ్వడం, వృత్తిలో బాస్తో గొడవలు కానీ ఇలా చాలా ఉంటవి. ఓకే, ఏది ఏమైనప్పటికీ ఇంకొక మాట, ఒక సీఎం గారు వెళుతూ ఉన్నారు అనుకోండి. ఒక సీఎం వెళుతూ ఉంటే ఒక రోడ్ క్లోజ్ చేస్తారు, దారి మళ్లింపు అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా శనైశ్వరుని యొక్క వక్ర దృష్టి ఉండడం ద్వారా దారి మళ్లింపు జరుగుతుంది మీ జీవితంలో. సో 12 రాశులలో మరి ఏ విధమైనటువంటి దారి మళ్లింపులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మరొక్క మారు అందరికీ అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. మీ ప్రేమకు నేను ముగ్ధుడనైపోయా. ఎందుకంటే ఈ 2 నెలల్లో ఎన్ని ఫోల్స్ అంటే బా. సో ఆల్ ద బెస్ట్. చూద్దాం. మేషం, మకర రాశి వారు అల్లాడిపోతున్నారు. ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు, మీ జీవితంలో మీరు ఏర్పడేటువంటి సిచ్యువేషన్ ఇది. అరే ఎంతటి ఇబ్బంది కలిగించే సందర్భాలల్లో ఉన్నారు అనేటువంటిది అది మీ గుండెకు తెలుసు. 2018, 19, 20, 21లో
పెద్ద మొత్తంలో ఏదో చేద్దాము అని కానీ ఏదో సిచ్యువేషన్లో లాస్ అయిపోయినటువంటి దాఖలాలు, డబ్బులు లాసు, పోలీస్ స్టేషన్ కానీ కోర్టు సమస్యలు కానీ, అదేవిధంగా ఎవరైతే మన ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో ఈ సమయంలో 18, 19, 20, 21లో పెద్ద మొత్తంలో లాస్ అయిపోయారు. అనారోగ్య సమస్యలు, యాక్సిడెంట్స్, అబార్షన్స్ జరగడము, విదేశాలకు వెళ్ళి మీరు ఇబ్బందులు పడి వెనుదిరిగిన సందర్భాలు, కోర్టు రిలేటెడ్ కేసులు ఏర్పడి మీకు అసలు 1, 2 అని కాదు, కాలు విరగడం కానీ, చిన్న బొటనవేలుకు సంబంధించినటువంటి సమస్య వచ్చిందని హాస్పిటల్కి వెళితే వారు కాలుకు ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పి కాలు తీసేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి చాలామందికి. సో ఒకటే చెప్తున్నాను నేను, వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను ఖచ్చితంగా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మకర రాశి వారికి పంటికి సంబంధించింది కానీ, కంటికి సంబంధించింది కానీ, నర్వ్స్ రిలేటెడ్ ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. అవి కూడా ఫేస్ చేసి ఉండాలి ఆల్మోస్ట్ ఈ గడిచిన 5-6 ఏళ్లలో. ఇక 2025 జనవరి, ఫిబ్రవరి నుండి ఒక గృహము కొనుక్కోవాలని కానీ, భూమి కొనుక్కోవాలని కానీ, ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలని కానీ చేసి ఇబ్బందులు పడ్డవారు చాలామంది ఉంటే 2024 జూన్, జూలై వరకు ఒక తీరు ఉంది. 2024 ఆగస్టు, ఈ సెప్టెంబరు ఇక్కడ నుండి మనీ మొత్తం స్ట్రక్ అయిపోయింది. 2025 అక్టోబర్ నుండి పూర్తిగా చాలా అంటే చాలా డౌన్ఫాల్ అయినటువంటి దాఖలాలే ఉన్నాయి. సో తప్పకుండా జాగ్రత్తగా మీకు ఉన్నటువంటి సమాధానము మీరు మొదటిసారి అనుకుంటారా, రెండోసారి అనుకుంటారా, చివరిసారి అనుకుంటారా, సెకండ్ ఒపీనియన్ అనుకుంటారా, మీ ఇష్టం. నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత రాసి పెట్టుకోండి. ఓపెన్ ఛాలెంజెస్ చెప్తున్నాను. సో ఈ మకర రాశి వారికి ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఈ శని వక్ర దృష్టి ద్వారా కొంతమేర డబ్బుకు సంబంధించినటువంటి పెద్ద దెబ్బ పడబోతున్నది. అది ఇస్తాను అనుకున్న డబ్బులు నేను ఇయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అనడం కానీ, లేదా గొడవలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే గౌరవము, సమాజంలో కొంత గౌరవ నాశనం కావచ్చును. ధనహాని, దూషణలు, గొడవలు ఇలాంటివి జరిగే ఛాన్స్ ఉన్నవి. ఇంకా కుటుంబంలో కొన్ని కలహాలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఏర్పడబోతూ ఉన్నవి. దీనికి తోడు గృహము నిర్మించుకునే అవకాశం కానీ, లేదా ఎంతో ప్రేమగా కట్టుకున్నటువంటి ఇల్లును అమ్ముకోవడం కానీ, అపార్ట్మెంట్ను అమ్ముకోవడం కానీ, అపార్ట్మెంట్ కొనడం కానీ, అపార్ట్మెంట్ రిలేటెడ్ లోన్ రావడం కానీ, వస్తది లోను అని అనుకున్నటువంటి లోన్ రాకపోవడం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. గవర్నమెంట్ రిలేటెడ్ ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ ఉద్యోగం వస్తుందా రాదా, మీ వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోవాలి తప్పకుండా. కనుక వివాహ ప్రయత్నాలు బాగున్నవి చేయండి. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మరి రేపు ఏ విధంగా ఉండబోతున్నది, ఈ రాబోయే ఒక 6 నెలలు ఏ విధంగా ఉండబోతున్నది, ఒక 1 year ఏ విధంగా ఉండబోతున్నది, ఇలాంటి విషయాలకై తప్పకుండా నేను చెప్పే మాట, నాతో మాట్లాడండి, నాతో మాట్లాడక ముందు అనేటువంటి విషయాలను నేను చెబుతూ, మకర రాశి వారు తప్పకుండా కూడా కాలభైరవ అష్టకం కానీ, సప్త శనివారాల వ్రతాలు కానీ చేసుకుంటూ ఉండండి. ఇంకా ఎన్నెన్నో విషయాలు మనం మాట్లాడుకుందాం. మీకు నాకు ఒక మొబైల్ ఫోన్ ఒకటే మధ్యలో. నేను మీ ఇంట్లో మనిషిని అనుకోండి. ఆల్ ద బెస్ట్.